దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. కీర్తన పుస్తకము 78వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. చాలండి. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, సర్వాధికారి, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామానికి కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక పునరుద్ధరణ దినాన ప్రభువా నీ సన్నిధిలో చేరి ఎంతవరకు ప్రభువా నేను ఆరాధించడానికి, నేను కీర్తించడానికి ప్రభువా నేను కనపరిచాను తండ్రి. అందరి బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇటు సమయంలో నీ వాక్కు చేత మీరు కొద్ది నిమిషాలు మాత్రం మాట్లాడమని, నీ మహత్తు గల శక్తి గల మాట చేత అందరిని దర్శించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ మనకు ఏమని కనిపిస్తున్నదంటే, వెన్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనకకు తిరిగిరి. బైబిల్లో అనేకమైన కాలాలు ఉన్నాయి. అయితే ఈ చదవబడిన లేఖన భాగంలో మనకి ఏమి కనిపిస్తుందంటే యుద్ధ కాలము. ఏ కాలం అంట? యుద్ధ కాలము. వెండ్లను పట్టుకొని యుద్ధమునకు సన్నదులైన ఎఫ్రాయిము అనే వారు కనిపిస్తున్నారు. అది ఏ కాలం అంటే యుద్ధ కాలం. ఈ కీర్తనను రచించినది ఆసాఫ్. ఈ ఆసాఫు ఏమని ఈ కీర్తనను రచించాడంటే, ఇదిగో పూర్వపు కాలమును గూఢ వాక్యములు నేను మీకు తెలియచెప్పదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులన్నీ కూడా నేను మీకు వివరిస్తాను. ఎందుకంటే యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను దాచకుండా మేము వాటిని మా పిల్లలకు మేము చెప్పుదాం. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి వారి వారి పిల్లలకు తెలియచేసినట్లు ఆయన ఆశ్చర్యమైన కార్యములు మేము తెలియచేస్తాం అని ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. ఎందుకు వారికి ఆయన ఆ యొక్క ధర్మశాస్త్రములను యాకోబు సంతతికి శాసనం అనుగ్రహించాడంటే, తమ పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవాలని వారికి ఆజ్ఞాపించాడు. అయితే వారందరూ కూడా ఏమైపోయారంటే, దేవుడు ఎందుకైతే వారికి ఇచ్చిన శాసనములను కట్టడలను దేనికంటే వారి పిల్లలకు పిల్లల తరాల వాళ్ళకు తెలియచేయాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అందుకనే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే సుమారుగా 7 పండుగలు ఇశ్రాయేలులకు దేవుడు నియమించాడు. ఆ పండుగల యొక్క తాత్పర్యం అంతా కూడా ఏంటంటే, పూర్వ కాలమున దేవుడు మన పితరులకు అనేకమైన మేలుడు జరిగించాడు, గొప్ప సూచక క్రియలను జరిగించాడని తెలియచేయడమే పండుగల యొక్క ఉద్దేశము, తాత్పర్యం. అయితే ఈ చదవబడిన
ఏమనిపిస్తుందంటే యుద్ధం వచ్చిందంట. ఏ కాలం అంటే అది యుద్ధ కాలం. అయితే విండ్లను పట్టుకొని యుద్ధానికి సన్నద్ధులైన ఎఫ్రాయిం వారు యుద్ధంలో వెళ్ళి యుద్ధంలో విజయం చేయడానికి ఎఫ్రాయిం వారు సిద్ధపడ్డారు. కానంట వారు ఏమయ్యారంట, వెనుకకు తిరిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఒక సహోదరుడు నన్ను కలిశాడు. సుమారు ఒక 45 సంవత్సరాలు 46 సంవత్సరాలు ఉంటాయి ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి నాతో ఏమని అన్నాడంటే, బ్రదర్, నేను పుట్టిన కాలం నుంచి ఇంతవరకు కూడా యుద్ధము జరుగుట నేను చూడలా. అంటే నేను అన్నాను, అదేంటన్నా, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాలు జరిగింది కదంటే అది కేవలము సైనిక పరమైన యుద్ధమే, కానీ ఒక దేశంలోనికి చొరబడి వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించినట్లు ఇంత గొప్ప యుద్ధముగా నేను ఎప్పుడు కూడా చూడలేదని ఆ యొక్క సహోదరుడు నాకు తెలియజేశాడు. హల్లెలూయా. ప్రస్తుతము ప్రపంచము ఏ కాలంలో ఉందంట? యుద్ధ కాలం. ఏ కాలము? యుద్ధ కాలం. రష్యా ఉక్రెయిన్ దేశం మీద యుద్ధము చేసి ఆ ఉక్రెయిన్ లో ఉన్న సైనిక పరమైన సైనికులను, రాజ్యము, ప్రభుత్వము లేకుండా ఆ ఉక్రెయిన్ అనే దేశాన్ని అంతటి కూడా రష్యాలో కలుపుకోవాలని రష్యా ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న సైనిక బలాన్ని, తన దగ్గర ఉన్న ఆధిక్యతలను చూసుకొని గర్వించి ఏం చేస్తుందంటే ఆ దేశాన్ని ఆక్రమిస్తుంది. ప్రపంచము ఇప్పుడు ఏ కాలంలో ఉందంట? యుద్ధ కాలంలో ఉంది. అయితే ఈ యుద్ధము నిన్న అమెరికా యొక్క యుద్ధ విమానాలు 2 కనపడ్డాయట. ఆ యుద్ధంలో అమెరికా దేశం యొక్క యుద్ధ విమానాలు 2 కనిపించినాయి. ఈ రష్యా వారు ఏమంటారంటే, ఇదిగో యుద్ధంలో మాకు 2 యుద్ధ విమానాలు కనిపించాయి, మీరు ఎందుకు వచ్చారు అని వారిని అడిగారు. వారు ఏమని సెలవిచ్చారంటే, ఇదిగో ఆ యొక్క ఉక్రెయిన్ దేశం యొక్క అధ్యక్షులను వారి కుటుంబాన్ని మేము తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పేసి అమెరికా వారికి సమాధానం చెప్పింది. అట్లా కాకుండా ఇదిగో మేము కూడా యుద్ధానికి వచ్చామని అన్నారు అనుకో, సరేనా? అట్లా కాకుండా అమెరికా ఇదిగో మేము కూడా యుద్ధానికి వచ్చామని ఒక్క మాట అందనుకో, లేదా ఓహో యుద్ధ విమానం కనిపిస్తే మమ్మల్ని అడుగుతావా అని చెప్పేసి అమెరికా కూడా రష్యా మీదకి యుద్ధానికి దిగింది అనుకో, ఏమైంది తెలుసా? ప్రపంచం అంతా కూడా ఇవి యుద్ధమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భారతదేశము ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు సపోజ్ అమెరికాకి సపోర్ట్ చేసింది అనుకో, రష్యా చైనా ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు భారతదేశం అమెరికాకి సపోర్ట్ చేసి అమెరికాతో పాటు యుద్ధానికి వెళ్ళింది అనుకో, చైనా ఏం చేస్తుంది? మన సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాను, చైనా రష్యాకి బహుమిత్రులు, వారేం చేస్తారు? ఇదే సమయం అని చెప్పేసి మన మీదకి యుద్ధం. సరే, ఇలా ఏమైపోద్దంటే ఇవి యొక్క ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం రావటానికి ఎంత దూరం ఉందంట? కొంచెమే దూరం ఉంది. ఎవరైనా కానీ కట్టలు తెచ్చుకొని ఒక్కసారి ముందుకు వచ్చారనుకో, ఆలోచన చేయకుండా ఏమంట మనం ఏం చూస్తామో యుద్ధ కాలమే మనం కూడా చూడవలసి వస్తుంది. అయితే ఒకవేళ యుద్ధమే వచ్చింది అనుకో, నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు యుద్ధమే జరిగిందనుకో, మన పరిస్థితి ఏంటి? చూస్తున్నాం కదా, టీవీలో చూస్తున్న ప్రజలందరూ కూడా, ఫేస్బుక్లో, ఈ సోషల్ మీడియాలో, టీవీ ఛానల్ అందరూ కూడా పదే చూపిస్తుంది ఎంతో అన్యాయం, ఎంతో ఘోరం. చంటి బిడ్డలు, గర్భిణీ స్త్రీలు, ఆడవాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అదే పరిస్థితి మనకు వస్తే మన పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎఫ్రాయిం వారు ఎందుకు వెనకకు తిరిగారో తెలుసా? ఎఫ్రాయిం వారు ఎందుకు వారి విజయాన్ని పొందలేక వెనకకు తిరిగి పరిగెత్తుతున్నారంటే కారణం ఏంటంటే వారి విల్లు ఏమైపోయింది తెలుసా? జౌకిచ్చు విల్లు వలె మారిపోయి. విల్లు అంటే బాణం, సరేనా? ఆ యొక్క ఈ బాణానికి వేయాలంటే ఆ విల్లు, సరేనా, ఆ విల్లు గట్టిగా ఉంటేనే, లాగితేనే ఈ బాణం వెళుతుంది. అయితే వారి విల్లంట, ఎఫ్రాయిం వారి విల్లు ఏమైపోయిందంట?
జౌకిచ్చు విల్లు. జౌకంటే వారి విల్లులో బలం లేదంటే వీరు లాగుతుంటే ఇరిగిపోతుందంట. కారణం ఏంటి? చూడండి 78వ కీర్తన 57వ వచనం చదవండి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు ఏంటంట? తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు ఏంటంట? వారి విల్లు ఏమైపోయిందంట? జౌకిచ్చిందంట. వారు కూడా యుద్ధంలోకి వెళ్ళి యుద్ధంలో విజయం పొందాలని వెళ్ళారు, కానీ వారి విల్లు ఏమైపోయింది? జౌకిచ్చు విల్లు అయిపోయింది. వారి విల్లులో బలం లేదు, వారి సైన్యంలో తగిన సామర్థ్యం లేదు. కాబట్టి ఏమైపోయారు? యుద్ధంలో ఓడిపోయి పారిపోయారు. ఎందరో హతులైపోయారు. పరిశుద్ధ వేద గ్రంథంలో మనం కానీ చూసినట్లయితే మోషే సెలవిస్తాడు, ఇదిగో ఓ ప్రజలారా, నేను మిమ్మల్ని యుద్ధానికి వెళ్ళవద్దని చెప్పా. నేను మిమ్మల్ని ఇదిగో మీరు యుద్ధానికి వెళ్ళవద్దు, ఆ అమాలేయులతో మీరు యుద్ధానికి వెళ్ళవద్దు, దేవుడు యుద్ధానికి మిమ్మల్ని వెళ్ళవద్దని చెబుతున్నాడు. అయినా కానీ మీరు ఏం చేశారు? సాహసించి ఆలోచన లేకయే అమాలేయులతో మీరు యుద్ధానికి వెళ్ళారు. కాబట్టి యుద్ధంలో మీరేమైపోయారు? వెనకకు తిరిగి ఓడిపోయి పారిపోయారట. వీళ్ళెవరో దేవుడు ప్రజలే, దేవుడు సొత్తే. అయినా కానీ యుద్ధంలో ఎప్పుడు మనకు విజయం వస్తుందో తెలుసా? ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 41వ వచనం నుంచి 45వ వచనం వరకు చదువుకుంటే మనకి ఈ విషయాలు మనకు రాయబడి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 45వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము. తర్వాత మీరు తిరిగి వచ్చి అమ్మ ఏంటంట మీరు అక్కడ చూడండి, అక్కడ ఏముంటుందంటే, ఇదిగో యెహోవా నీతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనుక మీరు యుద్ధమునకు వెళ్ళకుడి, మీరు వెళ్ళి నేను మీ శత్రువుని ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుమంటే వారు వినకుండా అమ్మ ఏం చేశారంట? వారు ఆయుధాలను పట్టుకొని ఆయుధాలను కట్టుకొని ఆలోచింపక ఆ మండెమునకు పోగా, అప్పుడు ఆ మండెం ముందు నివసించిన అమాలేకీయుడు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరేగల వలె మిమ్మల్ని తరిమి. ఎందుకు? దేవుడు చెప్పాడు వెళ్ళవద్దని. నేను మీ మధ్యలో లేను, నేను మీ మధ్యలో ఉంటే మీకు విజయం. అయినా కానీ మీరు ఆలోచన చేయకుండా ఏం చేశారు? యుద్ధానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఉక్రెయిన్ దేశము రష్యా మీదకి యుద్ధానికి ఎందుకు వెళ్ళింది తెలుసా? అమెరికా ఉంది, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను అంది. నువ్వు వెళ్ళు, నేను మీకు సహాయం చేస్తా. నేనే కాదు, ఈ నాటోలో ఉన్న యూరోప్ కంట్రీస్ అన్ని కూడా మీకు తోడుగా ఉన్నాయి అని చెప్పింది. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? అమెరికా మీద ఆధారపడ్డాడు. ఈ సోవియట్ యూనియన్ దేశాల మీద ఆధారపడి ఏం చేశాడు? రష్యాలో తలదన్నాడు. అందుకనే పరిశుద్ధ వేద గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే, మనుషులను నమ్ముకున్నది కంటే, రాజులను నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో శ్రేష్టం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషులను నమ్ముకుంటున్నావా? ఆ ఉక్రెయిన్ దేశం ఎలాగైతే అమెరికా మీద, సోవియట్ దేశం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళింది, నీవు కూడా నీకున్న డబ్బులు నమ్ముకొని, నీకున్న బలగాలు నమ్ముకొని, నీకున్న విద్యను నమ్ముకొని, నీకున్న ఆస్తిపాస్తులు నమ్ముకొని దేవుడికి విరోధంగా కాలు దూతులమేమో జాగ్రత్త. మనం యుద్ధంలో విజయం పొందాలంటే మనకి ఏం కావాలి? దేవుడు తోడు కావాలి, ఆలోచన కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆ ఎఫ్రాయిమీలు యుద్ధంలోకి వెళ్ళారు, యుద్ధ సన్నద్ధులో వెళ్ళారు. కానీ ఏమైందంట? దేవుడు మాతో ఉన్నాడులే, దేవుడు మాకు సహాయం చేస్తాడని వెళ్ళారు. ఎఫ్రాయిమీలు అనగా యేసోపు యొక్క కుమారుడు. అమ్మా, యేసోపు యొక్క
కుమారుడు. ఓ ఎఫ్రాయిమా, నేను చిన్ననాటి నుంచి నేను ఎంతో ప్రేమించాను దేవుడు సెలవిస్తాడు. ఇదిగో నువ్వు బాలుడు అయి ఉండగానే చేయి పట్టుకొని నేను నిన్ను నడిపించా. యెహోషువ ఏమన్నా తెలుసా ఎఫ్రాయిముల గురించి? చూడండి, యెహోషువ పుస్తకం 17వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదవండి త్వరగా. యెహోషువ పుస్తకం 17వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీయులందరూ మనష్షేయులను చూచి, మీరు విస్తార జనము, మీకు అధిక బలము కలదు. ఏమన్నాడు? ఓ ఎఫ్రాయిమీయులారా, మీరు విస్తారమైన జనం, మీకు అధిక బలం ఉంది. అయినా కానీ ఏమైపోయింది? వారు అధిక బలం ఏమైపోయింది? ఎఫ్రాయిమీయులు అధిక బలము కలిగిన వారు. ఎఫ్రాయిమీయులంట ఎవ్వరు పెనం మీద తిప్పివేయని అప్పు వంటి వారని చెప్పేసి పరిశుద్ధ వేద గ్రంథం మనకు తెలియజేస్తుంది. హలే ఎందుకు? వారి జీవితంలో పాపం ఉంది. వారి జీవితంలో దేవుడు వారికి వాగ్దానాలు, ధర్మశాస్త్రాలు అన్ని ఇచ్చాడు. కానీ వారి పితరులు వారి కుమారులకు చెప్పడంలో విఫలమైపోయారు. అంత మాత్రమే కాదు, ఆ 57వ అధ్యాయము వచనము 10 వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 58వ అధ్యాయము 56వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, అయినను మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములు మీరు అనుసరింపకపోయిరి. ఎవరు? ఎఫ్రాయిమీయులంట మహోన్నతుడైన దేవుడి మీదే తిరుగుబాటు చేశారు, శాసనాలను అనుసరించలా. అయితే వారు యుద్ధ కాలంలో ఉన్నారు. యుద్ధంలో వారికి ఏమి సంభవించింది? అపజయమే. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చేశారు, ఆలోచింపక అమోరీల మన్యములోకి వెళ్ళి దేవుడు వారి మధ్యలో లేడు. యుద్ధానికి మేము వెళ్తామన్నారు. అంటే మనం యుద్ధానికి వెళ్ళాలంటే యుద్ధంలో మనకు విజయం కావాలంటే ఎవరు కావాలి? దేవుడు కావాలి. చూడండి, ఇర్మియా పుస్తకం 35వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరిశుద్ధ వేద గ్రంథం నుంచి ఇర్మియా పుస్తకం 35వ అధ్యాయం 2వ వచనం. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. చదవండి. రాజైన సిద్కియా యెహోయాకీను అంటేనమ్మా ఇర్మియా కూడా ప్రజలకు తెలియజేశాడు. వారంట ఆ ప్రజలు గాని ఆ రాజు కానంట ఇర్మియా మాటలను ఆలకించలేదంట, చెవి యొక్కలేదంట. భవిష్యత్తు పారిపోయారని ఏమైపోయింది? రాజైన నెబుకద్నెజరు ప్రజల మీదకి యుద్ధానికి వస్తే నెబుకద్నెజరు రాజు మీరు నిలవలేక వారికి దాసులైపోయారు. దాసులుగా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఆలోచన లేదు, వినలేదు. ప్రవక్త చెబుతున్న మాటలను ప్రజలు వినటంలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యుద్ధకాలంలో మనము ఏం చేయాలమ్మా? దేవుడు తోడు మనకు కావాలని దేవుడు మనము అడిగితే యుద్ధంలో మనకు విజయమే. పరిశుద్ధ వేద గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే దావీదు ఎవరితో యుద్ధానికి వెళ్ళినా కానీ మొదటగా దేవుడి దగ్గరకు వచ్చేవాడు. దేవుడు, అయ్యా ఇదిగో నేను పలానా వాడితో ఫిలిష్తీయులతో నేను యుద్ధానికి వెళుతున్నా, యుద్ధంలో నువ్వు నాకు విజయమో ఇస్తావా? ఇదిగో నేను పలానా వాడితో నేను యుద్ధానికి వెళుతున్నా, యుద్ధంలో నాకు విజయం ఇస్తావంటే పదే దేవుడి ఆలోచనను, దేవుడి సెలవును దావీదు కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఎవరు తెలుసా? నువ్వు వెళ్ళుమో, నేను నీకు యుద్ధంలో నీకు విజయాన్ని అనుగ్రహిస్తానని దావీదుకు అనేక మారులు దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 1 సమూయేలు పుస్తకము 4వ అధ్యాయం 10వ వచనం చదవండి.
10వ వచనం త్వరగా. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ కూడా తమ డేరాలకు పరిగెత్తుకొని వచ్చారు. హల్లెలూయా. ఈ ఎఫ్రాయిము వారైతే ఎలాగైతే యుద్ధంలో సన్నద్ధులై పారిపోయారో, ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళారంట. అయితే ఆ యుద్ధంలో వీరు ఇశ్రాయేలు ఓడిపోయి సుమారుగా 35,000 మంది ఆ యుద్ధంలో మరణించారు. ఎవరు? దేవుని బిడ్డలు. ఇశ్రాయేలీలు 35,000 మంది ఆ యుద్ధంలో మరణించారట. కొందరంట పారిపోయారంట, పరిగెడుతున్నారంట, వెనకకు తిరిగారంట. కారణం ఏంటి? యుద్ధ కాలంలో ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనకు ఏమైనా తెలియజేస్తుంది. ఇదిగో యుద్ధ రంగం ముందు పోరాడేవాడు ఎప్పుడు కూడా ఏం చేయాలంట? అమ్మా వెనుకకు తిరిగి చూడకూడదని చెప్పేసి తిమోతి రాసిన పత్రిక మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా. అయినా కానీ ప్రజలు ఎందుకు పారిపోయారు, ఎందుకు ఈ యుద్ధంలో ఓడిపోయారంటే ఆ యొక్క దేశం యొక్క పరిస్థితులు, కార్యగతులు బాగా దేవుడితో వారికి సంబంధాలు లేవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి సమూయేలు పుస్తకం 3వ అధ్యాయం 1-2 వచనాలు ఏముంటుందంటే, యెహోవా చూడండి, యెహోవా వారికి ప్రత్యక్షమవుట అరుదు. అమ్మా యెహోవాట ఆ దినాలలో ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళిన దినాలలో అంట యెహోవా ప్రత్యక్షత వారికి లేదంట. అసలు అడిగితేగా, అసలు దేవుడిని అడిగితేగా, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తేగా, ప్రార్థన కోసం వారిని రాణిస్తేగా. ఈ యోపుని ఫినిహాసులని యొక్క యాజకులు ఏం చేశారమ్మా, ఎవరైనా కానీ మందిరంలోనికి అర్పణలు తీసుకొని వస్తే వారి అర్పణ ఇదిగో కుండలో ఉడుకుచున్న దాంట్లో 2 కుడి జబ్బు మాత్రమే యాజకుల వశం. అయితే వీరేం చేశారంట, పచ్చిదేవ మాకు కావాలని చెప్పేసి ఆ పని చేస్తుందంట. ఆ దినాలలో నివసిస్తున్న ప్రజలు వారి యొక్క దుర్మార్గ యొక్క ప్రవర్తన చూసి దేవుడి మందిరానికి రావడానికే, అమ్మా అర్పణలు తీసుకురావడానికే వారికి ఇష్టం లేకుండా పోయిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? యుద్ధంలో ఎందుకు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు? దేవుడు ప్రత్యక్షత వారికి లేదు. దేవుడు వారికి కనిపించక అరుదు అటువంటి దినాలలో. కాబట్టే ఏమైందంట, యుద్ధంలో ఓడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కాబట్టి మన యుద్ధంలో మనం వెళ్ళాలంటే యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందో తెలుసా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఏదంట, ఈ భూమి మీద జీవిస్తున్న మన కాలం ఎటువంటి కాలం అంట? యుద్ధ కాలం. ఇదిగో మనము కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. ఇదిగో మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు, అంధకార ఆకాశమందున్న అంధకార దురాత్మల యొక్క సమూహాలతో మీరు పోరాడుతున్నారు అని దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. దాన్ని యోబు ఏమంటాడు, ఇదిగో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం. మనము కూడా యుద్ధంలోనే ఉన్నాం. అయితే యుద్ధంలో మనకు విజయం కావాలంటే ఏం కావాలి? దేవుని యొక్క ఆలోచన కావాలి, దేవుని యొక్క తోడు కావాలి, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క దర్శనం ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు విజయమే. అందుకని ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, ఈ యుద్ధంలో మీరు పోరాడాల్సిన పనే లేదు. దేవుడు తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరమే లేదు. యుద్ధము యెహోవాదే. ఎప్పుడు? దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆలోచన, ఆయన సన్నిధి మనతో వస్తే అంట యుద్ధము యెహోవాయే జరిగిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏంటంట, యుద్ధ కాలంలో మనం కూడా ఉన్నాం. యుద్ధ కాలం మనకు విజయం కావాలంటే ఏం చేయాలి? ఈ ప్రజలు ఎలాగైతే యుద్ధంలో ఓడిపోయినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో వాటిని మనం అధిగమించి
దేవుడితో మనం సహవాసము చేస్తే, దేవుని తోటను మనం ఆశ్రయిస్తే, దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం నడిస్తే, దేవుని యొక్క దర్శనాల ప్రకారం మనం నడిచినట్లయితే మనకు యుద్ధంలో విజయమే. చూడండి, 1 సమూయేలు పుస్తకం 31వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 సమూయేలు పుస్తకం 31వ అధ్యాయం 1వ వచనం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయారు. హల్లెలూయా. ఏమైందంట? ఫిలిష్తీయులు మరలా యుద్ధానికి వచ్చారు. సౌలు దినాలలో సౌలుడు అతని కుమారుడైన ఎవరమ్మా యోనాతాను ఈ యుద్ధంలో మరణించారు. కారణం ఏంటి? వీరి స్థితిగతి ఏంటి? వీరు కూడా యుద్ధ రంగంలో ఉన్నారు. వారి పరిస్థితి ఏంటో తెలుసా? గర్వం, అహంకారం. ఏంటమ్మా? గర్వము, అహంకారం, అధికార వాంఛ. మేలు చేసిన వాడికి ఏంటంటే అపకారం చేయడం ఉద్దేశం. దావీదు ఎంతో ఇశ్రాయేలు దేశానికి మేలు చేశాడు. ఆ యొక్క 6.5 మూరల జానుడైన గొల్యాతును చంపి ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో మేలు చేశాడు. మేలు చేసిన వాడిని చంపడానికి పదే పండగలు, పదే ఆలోచనలు, ఎన్నో రహస్యమైన కార్యాలు సౌలు చేశాడు. దాని పరిణామం ఏమైపోయింది? యుద్ధముడు సౌలు కుటుంబము మరణించింది. హల్లెలూయా. నా కుమారుడా, నా సహోదరి, దేవుడు జనాంగమా, మనము కూడా మనకు మేలు చేసిన వారికి మనం ఏం చేస్తున్నాం? మేలు చేసిన వారికి మనము మేలు చేయాలి. పరిశుద్ధ వేద గ్రంథంలో యేసుక్రీస్తు మనకి ఏం చెప్పాడు? ఇదిగో, కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే క్రైస్తవ్యం. ఎవరైనా కానీ మనకి ఎవరైనా కానీ తప్పు చేశారనుకో, మనకి ఎవరైనా కానీ అపకారం చేశారనుకో, అపకారికి కూడా ఉపకారం చేయడమే ఏంటంట దేవుడికి ఇష్టం. దావీదు గురించి సౌలు ఏమంటాడు? దావీదా నాయనా, నీవు నాకంటే నీతిమంతుడవు, నీవు పూనుకోని ప్రతి పనిలో కూడా నీవు విజయాన్ని పొందుకుంటావు అని చెప్పేసి దావీదు గురించి సౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. కారణం ఏంటి? అపకారికి కూడా దావీదు ఉపకారం చేశాడు కాబట్టి దావీదుకు యుద్ధాలన్నింటిలో కూడా విజయం. శత్రువు చేత కూడా అయ్యా నీవు విజయం పొందుతామని చెప్పేసి దావీదు వాగ్దానాన్ని పొందాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏ కాలంలో ఉన్నామంట? యుద్ధ కాలం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందంటే, ఇదిగో మీలో యుద్ధముడు పోరాటముడు దేని నుండి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇదంట మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవాలలో పోరాడే భోగేచ్ఛల నుండి. సౌలు అవయవాలలో ఏ భోగేచ్ఛ పోరాడింది? నా బిడ్డకు అధికారం కావాలి, నా బిడ్డకు రాజ్యం కావాలి. ఇదంట గర్వించాడు. దేవుని ఆత్మను కూడా కోల్పోయాడు. మేలు చేసిన వారికి అపకారి. యోబు వినాశన జీవితం ఏమైపోయింది? బహు దుర్మార్గులని సాక్ష్యం పొందారు. ఇదిగో నన్ను గణపరుచు వారు నేను గణపరుస్తాను కానీ చెప్పేసి దేవుడు ఆల్రెడీ హెచ్చరించాడు ఏలికి. అయినా కానీ వారి జీవితాన్ని వారు సరి చేసుకోవాలా. దేవుడిని గణపరచవలసిన రీతిగా వారు గణపరచలా. కాబట్టి ఆ యొక్క ఫిలిష్తీయులతో ఓడిపోయారు. ఆ మరణంలోనే ఆ యోబు వినాశులు కూడా ఆ యుద్ధంలోనే మరణించారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనమేమా యుద్ధ కాలంలో ఉన్నాం. కాబట్టి ఈ యుద్ధంలో మనకు ఏం కావాలి? విజయం కావాలంటే దేవుడి యొక్క తోడు మనకు కావాలి. ఆయన యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆలోచన. ఇదిగో అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు. అయ్యా ఇదిగో ప్రభువా, నేను నీకు చక్కని ఆలోచన నేను నీకు తెలియచెప్పేదను, నీవు నడవలసిన మార్గం నేను నీకు ఉపదేశించదును అని దేవుడు మాట్లాడుతున్నా. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా
దేవుని ఆలోచన చేత మనము ముందుకు నడవలసిన వారిగా ఉన్నాం. ఇంకొక మాట తెలుసా, ఈ ఎఫ్రాయిమీలు ఎటువంటి వారు తెలుసా? ఈ ఎఫ్రాయిములు ఏం చేశారంట? యుద్ధంలో ఏం చేశారంట? వెనుకకు పారిపోయారంట. ఒకసారి పరిశుద్ధ వేద గ్రంథం మనం చూసినట్లయితే న్యాయాధిపతి యెఫ్తా కనిపిస్తాడు. అమ్మా యెఫ్తా యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధంలో యెఫ్తాకి సహాయం వచ్చింది. యుద్ధంలో ఇదిగో, ఓ ఎఫ్రాయిమీయులారా, మీరు నాకు సహాయం చేయండి, నేను యుద్ధంలో విజయాన్ని కొంచెం దూరంలో ఉన్నా, నాతో ఉన్న ప్రజలకు మీరు ఆహారాన్ని పాలన మీరు దయచేయండి, మాతో కూడా మీరు యుద్ధానికి రమ్మంటే మీరు రాకపోగా వచ్చి మరలా యెఫ్తాతో ఏమైనా మాట్లాడుతున్నారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. 1వ వచనం చదవండి. న్యాయాధిపతులు 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి మీరు అమ్మోనీయులతో యుద్ధము చేయబోనప్పుడు మీతో వచ్చుటకు మమ్మల్ని ఎలా పిలవలేదు? నీవు కాపురమున్న ఈ ఇంటిని అగ్నితో కాల్చివేయమని యెఫ్తాతో చెప్పగా యెఫ్తా, అవును, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్ముని పిలిచితిని గాని మీరు వారి చేతుల్లో నుండి నన్ను రక్షింపలేదు. చాలండి. ఏమంటా వీళ్ళు వచ్చేమంటున్నారు? వీళ్ళని పిలవలేదని అబద్ధం ఆడుతున్నారు. యెఫ్తా ఆల్రెడీ వాళ్ళు సమాచారం అందించాడు. ఇదిగో మేము యుద్ధంలో ఉన్నాం, ఈ అమ్మోనీయులు మేము జయించడానికి యుద్ధంలో ఉన్నాం, కాబట్టి మీ సహాయం మాకు కావాలని యెఫ్తా ఆల్రెడీ వరకు సమాచారం పంపించాడు. యుద్ధం అంతా అయిపోయినాక, అమ్మా పరిస్థితులన్నీ చక్కగా అయిపోయినాక వీళ్ళు వచ్చేమన్నారు? యెఫ్తాతో నువ్వెందుకు మమ్మల్ని పిలవలా? అమ్మా స్తోత్రం, హలే అంటే మీరు ఆడ చూసావా ఎట్లా ఉందో? కష్టకాలంలోనేమో సహాయపడరు, కష్టకాలం అయిపోయిన తర్వాత అరే నాకు ఒక మాట చెప్పొచ్చు కదా. నేటి దినాలు ఇటువంటి కోపం చెందిన వారు అనేకులు. సరేనా? అబ్బా నువ్వు ఒక్క మాట మాకు చెప్పినట్లయితే మేము మీకు తోడుగుండా అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. హల్లెలూయా. అయితే యెఫ్తా ఏం చేసింది తెలుసా? చూడండి, 4వ వచనం చదవండి. అప్పుడు యెఫ్తా గిలాదు వారందరినీ పోగు చేసి ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా ఏంటంట? గిలాదు వారి ఎఫ్రాయిమీయులను జయించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మనం యుద్ధ కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? మన విల్లు చౌకుచ్చి మారకూడదు. మన విల్లు గట్టిగా ఉండాలి. యుద్ధంలో పోరాడువాడు నాయకుడు సంతోషపరచాలని ముందుకు సాగాలి, కానీ ఈ జీవనమైన వ్యాపారాలలో చిక్కుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మానవుని యొక్క జీవితం కూడా యుద్ధ కాలం వంటిదే. మానవ యొక్క జీవితం కూడా యుద్ధ కాలం వంటిదే. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక విషయం కనిపిస్తుంది. పరిశుద్ధాత్మను దూషిస్తేంట, దేవుడికి వ్యతిరేకంగా వెళితేనంట దేవుడు వచ్చి మనతో యుద్ధం చేస్తాడంట. అందుకని కొత్త నిబంధనలు ఏమో తెలుసా? దైవ దూషణ చేసిన వారికి పాప పరిహారము లేనే లేదు. పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఏంటమ్మా పాప క్షమాపణ లేనే లేదు అని పరిశుద్ధ వేద గ్రంథం మనకు తెలియజేస్తున్న. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఏ దినాల్లో మనం జీవిస్తున్నామో? యుద్ధ కాలము, యుద్ధ దినాలలో మనము జీవిస్తున్నాం. ఏమో తెలియదు, ఏ క్షణాన ఏదైనా కానీ జరగవచ్చు. అయితే మన యుద్ధంలో మన యుద్ధం ఏ పాటిది? మన యుద్ధం ఎలాంటిది? దానిని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నట్లు శరీర ప్రకారం మేము యుద్ధం చేయం.
ఏంటంట? మేము శరీర ప్రకారంలో మేము జీవిస్తున్నాం. మేము కూడా శరీరాన్ని కలిగి ఉన్నాం. మాకు కూడా శరీరంలో ఉండే ప్రతి భోగేచ్ఛలు ప్రతి ఒక్క అన్ని కూడా ఉన్నాయి. కానీ మేము శరీర ప్రకారంగా నడుచుకోవడం. క్రైస్తవుని యొక్క ఏంటంట యుద్ధోపకరణాలు ఏంటి తెలుసా? యుద్ధకాలంలో ఏంటంట శరీర ప్రకారంలో కాదంట. ఇదిగో మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట బలమైన దుర్గములను పడగొట్టు జానంత శక్తి కలిగినవి. ఏమంట యుద్ధోపకరణములు? స్తుతి, ఎడమా స్తోత్రము. ఇశ్రాయేలు జనులు ఆ యొక్క ఎరుపు గోడ చుట్టూ 7 రోజులు తిరిగారు. ఏం చేయలా. వారు కేకలు వేశారు అంతే. వారు వేసిన కేకలు బహుశా దేవుణ్ణి స్తుతించారేమో, దేవుని గణపరిచారేమో. ఇదిగో సైన్యములుగా అధిపతి యెహోవా నామం పేరిట ఈ గోడలు కూలును గాక అన్నారేమో. అంతే, కూలిపోయి. కాబట్టి మన యుద్ధోపకరణం ఏంటంట స్తుతి. స్తుతి చేయండి యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొదటగా మనం ఏం చేయాలంట? శరీర ప్రకారం మనము నడుచుకోకుండా ఆత్మ ప్రకారముగా ఏం చేయాలి? మనము దేవుని బలమైన దుర్గమును మనము పడగొట్టాలి. ఇదిగో పేతురు చెరసాలలో బంధించబడ్డారు. పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. వారు ఏం చేశారు? చెరసాలను భద్రపట్టుకొచ్చారా? లేదు. ఒక ఇంటిలో చేరి ప్రార్థన ఎడతెగక ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? చెరసాల గోడలను బద్దలు చేశాడు. వారు కలిగిన యుద్ధోపకరణం ఏంటి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాబడి ఉంటే, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయము విశ్వాసమే. ఏంటంట? దేవుని మూలముగా పుట్టాలి. ముందు మనం ఎలా పుట్టాలి? నీటి బాప్తిస్మం మందు అగ్ని బాప్తిస్మం మనము పుట్టాలి. అప్పుడు మనం ఏం చేస్తామంట? లోకాన్ని జయించడానికి మనము శక్తి కలిగిన వారు అవుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ ఏమవుతుంది? హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 34వ వచనం ఏమవుతుందంటే, ఇదిగో వారు విశ్వాసము ద్వారా, చూడండి హెబ్రీ రాసిన పత్రిక 11:34, వారు వారి విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి. అమ్మా ఖడ్గదారును తప్పించుకొని బలహీనులుగా ఉండి అమ్మా గణపరచబడి యుద్ధములో పరాక్రమ శాలులైరి. దేని ద్వారా? విశ్వాసము. ఇదిగో మనము కూడా మనం ఏమన్నా, ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా యుద్ధ కాలము, భూమి మీద నరుల యొక్క జీవిత కాలము యుద్ధ కాలము కాదా? అయితే యుద్ధ కాలంలో మనం విజయం పొందాలంటే ఎఫ్రాయిము వారు ఇశ్రాయేలు వారు చేసినట్లుగా మనము చేయకుండా మనం ఏం చేయాలి? శరీర ప్రకారం నడుచుకోకుండా మనం ఏం చేయాలమ్మా? ఆత్మ ప్రకారం మనము నడుచుకోవాలి. విశ్వాసం మనము కలిగి ఉండాలి. విశ్వాసంతో అనేకులు ఏం చేశారమ్మా? సింహాలను మోయించారు. అమ్మా బలవంతులైండి, అమ్మాయి బలహీనులైండి బలవంతులుగా మార్చబడ్డారు. యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. రెండో దినవృత్తాంతం 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. రెండో దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, యుద్ధ పంక్తులు తీర్చి నిలువుడి. మీతో కూడా ఉన్న యెహోవాయే దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఎప్పుడు? దేవుని సహాయాన్ని కోరాలి. అయ్యా ఇదిగో మేము పలానా పరిస్థితుల ద్వారా, పలానా స్థితిగతుల ద్వారా మేము ఇబ్బంది పడుతున్నాం. పలానాది మాతో యుద్ధము చేస్తుంది కాబట్టి యుద్ధం మాకు సహాయం చేయి. నీ ఆలోచన మాకు చెప్పిన మనము దేవుని సహాయాన్ని కోరుకోవాలి. మనము దేవుడిని ఆశ్రయించాలి. యథార్థంగా నీతిగా మన ప్రవర్తన మార్చబడాలి. సౌలులాగా కీర్తితో మేలు చేసిన వారికి కూడా మనం అపకారం చేయకూడదు.
యోబు వినోహస్తులాగా వారు దుర్మార్గతలో సకల దుర్మార్గతలను విడిచిపెట్టి దేవుడి మీద ఆధారపడి దేవుడి మూలంగా పుట్టిన వారమై విశ్వాసం గల వారమై ప్రతి విషయాలు కూడా మనము దేవుడిగా నువ్వు చెప్తున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఇక చాలు, నువ్వు ప్రశాంతంగా ఉండు, యుద్ధము నాదే. హల్లెలూయా పాట ఉంది కదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎందుకని యుద్ధం యెహోవాదే అన్నాడు దేవుడు? ఎందుకు? మనతో ఒక యుద్ధం చేయడానికి ఎల్లప్పుడూ కూడా అమ్మా గర్జించు సింహం కూడా తిరుగుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము అమ్మా అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయటకై మనం ఏంటంటే బయలు వెడతాడా వెళ్ళడాడా? బయలు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అపవాది ఆల్రెడీ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎవరితో అంట? లోకస్తుడితో కాదు, తాగుబోతులతో, తిరిగిపోతులతో, జోదగాడితో కాదు, దేవుడు జరిగిన ప్రజలతో కాదు. వాడి యుద్ధం ఎవరికంట? యేసుక్రీస్తునందు. అమ్మా, యేసుక్రీస్తునందు ఉండి దేవుని ఆజ్ఞలు ఎందరైతే పాటిస్తున్నారో, ఎందరైతే దేవుని ఆజ్ఞల ప్రకారము వారి జీవితంలో నడుస్తున్నారో, ఆ ప్రకారము ఆజ్ఞలను వారి జీవితం అన్వయించుకొని గైకొని వాటిని వారి జీవితంలో నెరవేరుస్తున్నారో వారితో యుద్ధము చేయడానికి ఎవరు వస్తున్నాడు? అమ్మా, సాతాను ఆల్రెడీ బయలుదేరిపోయాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వారి యుద్ధం ఎవరితో? లోకస్తుడితో కాదు, దేవుడి బిడ్డలకు ఎంతైతే ఆజ్ఞలు పాటిస్తున్నారో, ఇది కాకుండా ఇదిగో సాక్ష్యం ఇచ్చే వారితో, దేశ కొరకు సాక్షులుగా నిలబడిన వారితోనే వాడి యుద్ధం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటే అవసరం లేదు, ఇదిగో మీరు పోరాడుచున్నది మనుషుడితో కాదు, అమ్మా ఈ లోకనాథునితోను, అపవాదితోను, ఆకాశ మండలంలో ఉన్న అంధకార దురాత్మల సమూహాలతో మీరు పోరాడుతున్నారు. కాబట్టి యుద్ధ సన్నద్ధులై ఉండు. ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలి? ఆ యొక్క విశ్వాస కవచాన్ని, రక్షణ శిరస్త్రాన్ని, అమ్మా సమాధానమని పాదపు చెప్పులను, అమ్మా వాక్యమనే రెండంచుల వాక్యమనే ఖడ్గమును, విశ్వాసమనే డాలును మనందరం కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది ఎవరితో యుద్ధం చేస్తాడంట? దేవుని ఆజ్ఞలను పాటించేవారు, దేవుడు యేసే దేవుడని సాక్ష్యం ఇస్తూ వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న వారితో వాడికి యుద్ధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారికి శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే వాడు ఏం చేస్తాడమ్మా? శోధింపబడిన చేత మనము సువర్ణంగా మనము మార్చబడతాం. దేవుడు అబ్రహామును పరిశోధించను. దేవుడమ్మా పరిశోధించకుండా, పరిశీలన చేయకుండా, శోధన చేయించకుండా ఎవరు కూడా విజయాన్ని పొందలేరు. ఎగ్జామ్ లో, యుద్ధంలో పరీక్షలు రాసి ఎగ్జామ్ లో ఉత్తీర్ణుడు అయితేనే వాడికి సర్టిఫికేట్. సరేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనము కూడా అపవాదితో మనం యుద్ధం చేస్తున్నాం కాబట్టి యుద్ధ బంధు మనం గెలవాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను పాటించాలి. తర్వాత ఏం చేయాలి? యేసే దేవుడని రూఢిగా సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని ఎవరు? ఈ ఘటసర్పమైన అపవాది. చదవమ్మా. గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రె పిల్లంట ప్రభులకు ప్రభుడు, దేవులకు దేవుడు, రాజులకు రాజు. రాజయ్యున్నందున అమ్మా ఆయనతో కూడా ఉండిన వారు,
యుద్ధము జరుగుతుంది. గొర్రె పిల్ల ఎవరు? రాజులకు రాజు, ప్రభుడుకు ప్రభుడు. అయితే ఆయనతో కూడా కొంతమంది ఉన్నారంట. చదువు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు అయ్యున్నందునను ఆయన రాజును అపవాదిని జయించాడు. హల్లెలూయా. ఇదిగో భూమి మీద మరణ కాలం, యుద్ధ కాలము. అపవాది ఎవరు ఎప్పుడు మృంగునని అందరితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు యుద్ధం చేస్తున్నాడు. వాడి యుద్ధం లోకస్తుడితో కాదు, క్రీస్తు నందుండి దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారితో, యేసే దేవుడని సాక్ష్యం ఇస్తున్న వారితో వారు యుద్ధం చేస్తారు. అయితే ఎందరు యుద్ధంలో గెలుస్తారంటే ఇక్కడ రాబడింది ఏర్పరచబడిన వారు. ఎవరంట? మొదటగా ఏర్పరచబడిన వారు యుద్ధంలో అపవాది మీద గెలుస్తారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచిన వారు కొందరే. ఇదిగో మీరు పరిశుద్ధులు అవుటకే మీరు పిలువబడ్డారని పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. అంటే అందరూ పరిశుద్ధంగా ఉండి పిలువబడతారు. అమ్మా ఏర్పరచబడిన వారు, అర్థమా, నమ్మకమైన వారు దేవునితో ఉన్నారు. అప్పుడు ఏం కలిగిందంట? వారికి ఆ యుద్ధంలో విజయం కలిగింది. హల్లెలూయా. కాబట్టి యుద్ధ కాలంలో, ఈ లోకంలో జీవిస్తున్న యుద్ధ కాలంలో మనము కూడా నమ్మకముగా, పిలువబడిన వారముగా, యథార్థముగా, ఏదంట దేవుని దగ్గర నిర్దోషుడు, పవిత్రుడు, నిష్కలంకుడుగా, దేవుని ఆజ్ఞను పాటించే వారిగా, యేసే దేవుడిని సాక్ష్యం ఇచ్చే వారిగా, విశ్వాసము ద్వారా నడుచుకుంటూ శరీర ప్రకారంగా మనం నడుచుకోకుండా ఉండినట్లయితే, ఎఫ్రాయిములు ఎలాగైతే యుద్ధంలో వెనక దగ్గర ఓడిపోయారో, యుద్ధంలో మనకు ఓటమి మనకు ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కీర్తన గ్రంథం 43:3 అంటే ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు వారికి తోడుగా ఉంది కాబట్టి వారికి అన్నింటిలో విజయమే. కాబట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రజలు మనం అందరం కడే మనం ఎప్పుడు మనకి విజయం అంట? ఎప్పుడు మనకి యుద్ధకాలంలో విజయమో దేవుడు మనతో ఉండినప్పుడు, దేవుడి యొక్క ప్రత్యక్షత మనము చూసినప్పుడు, మనము యథార్థంగా మనలో ఏ దుర్నీతి లేకుండా ఉండినప్పుడు, యేసే దేవుడని ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు, సాక్ష్యం ఇస్తున్నప్పుడు, పిలువబడిన వారంగా, ఏర్పరచబడిన వారంగా, నమ్మకత్వాన్ని మనము కలిగినప్పుడు, స్తుతించినప్పుడు, విశ్వాసం ద్వారా మన జీవితాన్ని ముందుకు మనము తీసుకెళ్తున్నప్పుడు, దేవుడితో సహవాసం చేసినప్పుడు, అమ్మా పరిశుద్ధంగా మనం సహవాసం చేసినప్పుడు మనకు విజయమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథం ఏమంటే దుష్టుల విజయము కొంతకాలం ఉంటుందంట. అమ్మా దుష్టుల విజయము కొంతకాలము, దుష్టులకు, అమ్మా భక్తిహీనులకు సంతోషము నిమిషం మాత్రం ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనము కానీ ఈ విధంగా జీవిస్తున్నప్పుడు అమ్మా ఏంటంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనకు తెలియక మనం కలిగి ఉన్న అవరోధాలను బట్టి కొన్నిసార్లు మనము అపజయం పొందుతాం. బాధల్లో, శ్రమల్లో ఒకసారి వెళతాం. అయినా కానీ అది నిమిషం మాత్రమే. యెహోవా కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ, ఆయన కృప ఆయుష్కాలమును. హల్లెలూయా. కాబట్టి అటు విధంగా యుద్ధ కాలంలో మనము కూడా దేవుని యొక్క తోడును, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను, నువ్వు మాతో రావాలయ్యా, నువ్వు మాతో ఉండాలా అని చెప్పి నీ ఆలోచన చర్మములను నడిపించు. మేము నీ ఆజ్ఞలలో మేము పరిగెత్తుతామని దావీదు ఎలాగైతే తెలియజేశాడుగా, ప్రభా నీ ఆజ్ఞల జాడల యందు, నీ ఆజ్ఞల మార్గం ముందు నేను పరిగెత్తుతున్నా. ఆ విధంగా మనం పరిగెత్తుతా యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తా, నమ్మకమైన వారుగా, యథార్థవంతులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా మనం కానీ విశ్వాసాన్ని కలిగి ఉండి ఎల్లప్పుడూ స్తుతించే బిడ్డలుగా మనం ఉండినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ బాహువు దక్షిణాస్తం మనకు తోడుగా ఉండి. ఒకసారి చదవండి, కీర్తన 44:3 చదవండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక
నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ పరిశుద్ధ బాహువే, నీ ముఖకాంతియే, నీ ముఖకాంతియే వారికి విజయం వారికి విజయమును కలుగజేసెను. కలుగజేసెను. కలగజేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఆశ్చర్యకారములు చేసి ఉన్నాడు. ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేయుచున్నది. కాబట్టి ఇటు విషయాలన్నీ కూడా మనం గ్రహించుకొని ఇటు ప్రకారంగా మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకొని మా విశ్వాసములో, ప్రేమలో, స్తుతించుటలో, యథార్థతలో, నమ్మకత్వములో అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడును ప్రసన్నత మనం కోరుకుంటూ మనం ముందుగా సాగుతూ వెళ్ళినట్లయితే ఈ యుద్ధ కాలంలో మనకు విజయమే. దేవుని చిత్త ప్రకారము జీవించేవాడు నిత్యము నిలిచిన దేవుడు అనే వాగ్దానం మనకు ఉంది. కాబట్టి యుద్ధంలో మనం అందరం కూడా నిలుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించి నీరుగట్టి ఫలము చేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.